ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్లో ఇప్పుడు తమ్మినేని సీతారాం ఉన్నారా? రానున్న ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదా? తమ్మినేని సీతారాంకి రాజ్యసభ సీట్ ఇస్తానని నమ్మించి ఆయన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్లో ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు చేరారా? రానున్న ఎన్నికల్లో తమ్మినేని సీతారాం గారికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వట్లేదా జగన్మోహన్ రెడ్డి? రాజ్యసభ సీట్ని ఆశ చూపించి ఆయనకి హ్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగబోతోందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏంటంటే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అంశాల్లో ఆయన ఒక చర్చల్లో మిగిలారు, న్యూస్ మేకర్గా మిగిలారు. ఆయన ఏది చేసినా కానీ ఒక న్యూస్. ఆయన కబడ్డీ ఆడి పడిపోయినా న్యూసే, ఆయన స్పీకర్ చైర్లో ఉండే కునుకు తీసినా న్యూసే, ఆయన ప్రతిపక్షాల మీద విరుచుకుపడినా న్యూసే, ఆయన ఏ విధంగా విరుచుకుపడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం. గతంలో ఏ స్పీకరు చేయనటువంటి విధంగా ఆయన స్పీకర్ పదవిని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన బంధువు, తన స్నేహితుడు, తన సన్నిహితుడు ఇలాంటివి ఏమీ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో గెలుపు అనే ఒకే ఒక ప్రాతిపదికగా, అది కూడా ఐప్యాక్ ఇచ్చినటువంటి సర్వేని బేస్ చేసుకుని మాత్రమే టికెట్లను కేటాయిస్తున్నారు. దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 4 లిస్టులు అయిపోయినాయి. 5వ లిస్టు వస్తుంది, 6వ లిస్టు, 7వ లిస్టు, ఫైనల్ లిస్టు, ఇలా లిస్టులు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. ప్లస్ ఇప్పుడు ఫైనల్ చేసినటువంటి వాళ్ళకి కూడా కన్ఫామ్గా వాళ్ళకి టికెట్ ఉంటుందని నమ్మకం కూడా లేదనేది ఇంకోటి చెప్తున్నారు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అసలు ఎంత కసరత్తు చేసిన తర్వాత మళ్ళీ చివరి నిమిషంలో మారుస్తారా, మార్చే అవకాశం ఉందా, మారుస్తారనేటువంటి ఒక టాక్ ఎందుకు వస్తుంది అనే దానిలో కూడా లాజిక్ ఉంది. ఇప్పుడు తమ్మినేని సీతారాం ఏం చేశారు, గంటా శ్రీనివాసరావుని ఆయన అనర్హత వేటేశారు. గంటా శ్రీనివాసరావు మీద ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన అనర్హత వేటేసి పక్కన పెట్టేశారు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు 2021 అనుకుంటా, 2021లో ఆయన స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశారు. అది పెండింగ్లో పెట్టి దాన్ని అటకెక్కించేసి ఇప్పుడు దాన్ని దుమ్ము దులిపి కిందకి తీశారు. కిందకి తీసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన మీద అనర్హత వేటేశారు. ఇంకో 4 రోజుల్లో 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి అనగా ఎందుకు ఇప్పుడు అనర్హత వేటేశారు? ఆల్రెడీ అనర్హత వేట ఏమని చెప్పి నన్ను రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్లో నన్ను అనర్హుడిగా ప్రకటించమని చెప్పేసి ఆయన 4 సార్లు ఫోన్ చేశారు తమ్మినేని సీతారాం అప్పట్లో 2021లో. ఎందుకు ఆయన రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మేట్లో? అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా నేను రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, కాబట్టి అంతకన్నా నాకు ఎక్కువ లేదని చెప్పేసి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే దాన్ని అలానే పెండింగ్లో పెట్టేసుకొని ఆయన ఇప్పుడు దాన్ని బయటికి తీసి అనర్హత వేటు వేశారు. ఎందుకు వేశారు ఇప్పుడు సడన్గా అని అంటే, రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పుడు అభ్యర్థిని పెట్టాలి. అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని తొలగించి కొంతమందికి ఏదో ఒక 20 మందికి ఏదో ఇచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకా ఇంకొక 30 మందిని తొలగించడం అవకాశం ఉందనేది చర్చ నడుస్తుంది. సో అటుపోయి ఇటుపోయి వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తారు అనేటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు వీళ్ళు అనేటువంటి ఒక సందేహం ఆ పార్టీలో ఉంది. 58 మంది ఎమ్మెల్యేలు కనుకుంటే రాజ్యసభను గెలుచుకోవచ్చు, ఒక స్థానాన్ని. సో ఇప్పుడున్నటువంటి 151 సంఖ్య ప్రకారం అయితే 3 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకే రావాలి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా క్యాండిడేట్ని పెడుతుంది. ఎందుకు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి. గతంలో అనురాధ ఎమ్మెల్సీ గెలిచారు కదా, బలం లేకపోయినప్పుడు అనూహ్యంగా గెలిచారు. సో ఆ అనుభవంతో అది పునరావృతం కాకుండా అలాంటి పరిస్థితి ముందు జాగ్రత్త చర్యగా ఉన్న ఎమ్మెల్యేలని తొలగించేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఇప్పుడు తమ్మినేని సీతారాం చేత గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేటు వేయించారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో నడుస్తుంది. ఒకటి ఏంటంటే, ఇంకోటి ఇక్కడ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఆయన తీసుకోవాలి చర్యలు. పీపీకే రామాచార్యులు ఈయన నోటీసులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? 4 ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీని వీడి
వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఈ ఫిరాయింపు నిరోధక చట్టం కింద మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన నోటీసులు ఇచ్చి 25వ తారీఖు లోపల మాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ. సో ఆయన ఆ రిప్లైని చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు వాళ్ళల్లో ఉన్నారంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ నలుగురికి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీనికి కంప్లైంట్ చేసింది ఎవరు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎవరు కంప్లైంట్ చేస్తే కనుక సచివాలయ కార్యదర్శి నోటీసులు ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఈ నెల 8వ తారీఖున కంప్లైంట్ చేశారు ముదునూరి ప్రసాదరాజు, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళిద్దరు కలిసి కంప్లైంట్ చేశారు సచివాలయం అసెంబ్లీ సెక్రటరీకి. దాని మీద నోటీసులు ఇష్యూ చేశారు ఈ నలుగురికి. సో ఇప్పుడు తమ్మినేని సీతారాం ఏం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంది. స్పీకర్ హోదాలో ఆయన చేయాలి కదా, స్పీకర్ హోదాలో. సో వాళ్ళని కూడా సస్పెండ్ అనర్హత, వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేస్తే నింపాదిగా తాను అనుకున్నటువంటి రాజ్యసభ సభ్యులను గెలుచుకోవచ్చు ముగ్గురిని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఈ నలుగురిని కనుక సస్పెండ్ చేస్తే అనర్హత వేటు వేస్తే ఈ నలుగురి మీద తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నలుగురి మీద కూడా అనర్హత వేటు వేయాలి కదా. ఎవరెవరు? కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్. కానీ కర్ణం బాలరాం మళ్ళీ తిరిగి టీడీపీలోకి రాబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇంకా ముగ్గురే కదా సార్. అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ ఏం చెప్తారంటే ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నలుగురి మీద చీఫ్ విప్ కంప్లైంట్ చేశారు, అనర్హత వేటు వేయండి వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపు చట్టం కింద అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇక్కడ వాళ్ళ మీద అనర్హత వేటు వేసి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయకపోతే అప్పుడు ఏం చెప్పే అవకాశం ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని, కాబట్టి మేము వేయలేదు అని చెప్తారు. కానీ టీడీపీ కూడా డిమాండ్ చేసింది కదా. డిమాండ్ చేయటం వేరు, ఆన్ పేపర్ ఇవ్వటం వేరు. ఆన్ పేపర్ కంప్లైంట్ చేయాలి కదా వీళ్ళు. ఆన్ పేపర్ కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. బహుశా చేస్తారేమో ఇప్పుడు. అది కానీ చేయకపోతే ఈ విధంగా లాజిక్ చెప్పేటువంటి అవకాశం ఉంది. సరే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రాజ్యసభ అంటే భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. సొంత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలే తిరగబడతారు, తిరగబడి రాజ్యసభనే తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక ఆందోళన ఆయనలో బయలుదేరింది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 19 మంది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతున్నారంటే ఏ స్థాయిలో ఆ పార్టీలో ఆందోళన, ఆ పార్టీలో వ్యతిరేకత ఉందనే దాని మీద మనం ఒక అంచనాకు రావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా అనర్హత వేటు వేపిస్తున్నారు అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఇప్పుడు ఉన్నారు. ఆ 23 మంది వేసినా కానీ ఓటు గెలిచేటువంటి అవకాశం లేదు. రాజ్యసభ 58 కావాలండి, సుమారుగా 58 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో ఇంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి, అంటే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇప్పుడు ఈ అనర్హత వేటు అనేటువంటి ఒక అస్త్రాన్ని బయటికి తీసి ప్లే చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అలాగే అసెంబ్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అసలు తమ్మినేని సీతారాం గారికి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశం లేదు, ఆయన్ని రాజ్యసభకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, పంపిస్తానని నమ్మించి మోసం చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒకటి ఏంటంటే తమ్మినేని సీతారాం ఏది చెప్తే అది అనరు. ఆయన స్పీకర్గా కొన్ని విమర్శనాత్మకమా వివాదాస్పదమైనటువంటి అంశాలు చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసిన కొన్నిట్లో ఆయన వినే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇవ్వరు ఆయనకి అనేది అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో కాబట్టి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజ్యసభ తమ్మినేని సీతారాంకి అనేటువంటి ఒక ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాంతో రాజ్యసభ ఆశతోటి తమ్మినేని సీతారాం కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే వాళ్ళ మీద అనర్హత వేటు వేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు ఆయన. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే ఈ సర్వేలన్నీ చేస్తున్నారు కదా, ఫైనల్ చేసేసారు. 50 మందిని తొలగించారు, ఇంకొక 30 మందిని తొలగిస్తారు. ఆల్రెడీ 50 మంది తొలగించిన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు. మళ్ళీ సర్వే చేస్తాము, కొత్త వాళ్ళు కనుక పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మేము తొలగిస్తామని చెప్పి చెబుతున్నారు. తొలగించి మళ్ళీ పాత వాళ్ళని పెడతామని. అంటే ఎందుకు చెబుతున్నారు? ఇది కూడా జారిపోకుండా రాజ్యసభ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి సపోర్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళనతోటి
మళ్ళీ ఇలాంటి ప్రచారాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఒకటి తమ్మినేని సీతారాంకి రాజ్యసభ అనేది ఒక ఎర, రెండు ఏంటంటే సర్వేలు చేసి మళ్ళీ తీసేసిన కూడా మళ్ళీ మేము తీసుకునే అవకాశం ఉంది, చివరి నిమిషంలో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఇంకొక ప్రచారం. ఇట్లా రకరకాలుగా మైండ్ గేమ్ ఆడుతున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలతోటి, సొంత పార్టీలు సంబంధించినటువంటి స్పీకర్ తోటి. అంటే స్పీకర్కి పార్టీని అంటగట్టకూడదు, కానీ ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టు నేనని చెప్పి ఆయనే చెబుతున్నారు కదా. సో అలాంటప్పుడు సొంత పార్టీ వల్ల నమ్మలేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉండి ఇలాంటి జిమ్మిక్స్ అన్ని ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.